మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ నోట్ 5 ప్రో అలాగే రెడ్మీ నోట్ 5 ఈ రెండింటితో మనం 4K వీడియోని ఎలా రికార్డ్ చేయొచ్చు అనేది చెప్పబోతున్నాను. సో మామూలుగా వచ్చేసరికి మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చింది మాత్రం ఇందులో ఫుల్ హెచ్డీకే మనకి వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ అనేది ఇచ్చారు. సో ఇందులో వచ్చేసరికి మనం 4K వరకు వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. దానికి ఒక చిన్న యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఆ ట్రిక్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ట్రిక్ గురించి మనకి మీలో ఒక సబ్స్క్రైబరే చెప్పారు. ఆయన పేరు వచ్చేసరికి శరత్ కుమార్ అనమాట. సో నాకు వరుసగా 2 days నుంచి ఆయన మెసేజ్లు పెడుతున్నాడు. తర్వాత కామెంట్ సెక్షన్ లో కూడా చాలా సార్లు మెసేజ్ పెట్టి అన్న ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేసి దాని గురించి చెప్పమని చెప్పాడు. సో ఆ ట్రిక్ నేను ట్రై చేశాను. సో వీడియో కూడా రికార్డ్ చేశాను. మనకి 4Kలోనే వీడియో అయితే రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు ముందుగా మనం ఒకసారి కంపెనీ మనకి ఎంతవరకు ఇచ్చిందనే చూద్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి కెమెరాలోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఫుల్ హెచ్డీ అని ఉంది. సో ఇందులోకి వెళ్తే మనకి ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఫుల్ హెచ్డీ, హెచ్డీ, ఎస్డీ, సో ఈ మూడే మనకి కనబడుతున్నాయి అనమాట. ఇక్కడ మనకి 4K అయితే కనబడట్లేదు. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 5 ప్రో అనమాట. సో దీనికి ఏంటంటే మనం ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఆ యాప్ వచ్చేసరికి మనకి ఓపెన్ కెమెరా అనమాట. సో ఓపెన్ కెమెరా అనే యాప్ ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కెమెరా ఫైల్ సైజ్ కూడా మనకి 1.4 MB ఉంటుంది. చాలా చిన్న ఫైల్ అనమాట. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత మనని ఈ విధంగా అయితే అలో అడుగుతుంది. సో అలో అనేది ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఓకే అడుగుతుంది. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి, చూసారు కదా. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. అక్కడ మనకి వీడియో సెట్టింగ్స్ అని కనబడుతుంది, చూసారు కదా. సో ఈ వీడియో సెట్టింగ్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. సో వీడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఈ పైన మనం గమనిస్తే ఇక్కడ వీడియో రెజల్యూషన్ అని ఉంది. సో ఈ వీడియో రెజల్యూషన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఫుల్ హెచ్డీ వరకు ఉంది. సో దీన్ని ఇలా మనకి కిందకు స్క్రోల్ చేసినట్టయితే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ మనకి 4K కూడా మనకి అవైలబుల్ లో కనిపిస్తుంది అనమాట. సో మన కెమెరా కూడా మనకి 4K అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఈ 4Kని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఓపెన్ కెమెరా నుంచే మనం రికార్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఓపెన్ కెమెరా ఉందో, సో ఈ ఓపెన్ కెమెరా ద్వారా మనం వీడియో రికార్డింగ్ చేస్తే మాత్రం 4Kలో రికార్డ్ అవుతుంది. సో అదే కనుక మీరు నోట్ 5 వాడుతున్నట్టయితే నోట్ 5లో అయితే మీరు ఓపెన్ కెమెరాలో సెట్టింగ్ మారిస్తే చాలు, మనకి ఇందులో కూడా మనకి మెయిన్ కెమెరాలో కూడా సెటప్ అయితే చేంజ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఈ 2 ఫోన్స్తోనూ వీడియో అయితే తీసాను. వీడియో తీసి నేను టెస్టింగ్ కూడా చేశాను. సో 4Kలోనే రికార్డ్ అవుతుంది. అక్కడ నేను ఆల్రెడీ రెజల్యూషన్ కూడా చూశాను. సో అది 4Kలోనే ఉంది. ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు. సో మీ కెమెరా వచ్చేసరికి ఫుల్ హెచ్డీ రికార్డింగ్ చేస్తుంది, 4K రికార్డింగ్ చేయట్లేదంటే ఈ టెక్నిక్ ఒకసారి మీ దగ్గర ఉన్న ఎనీ మొబైల్కి మీరు ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఒకవేళ మీ సక్సెస్ అయితే కింద కామెంట్ బాక్స్లో మీ మొబైల్ మోడల్ నెంబరు, బ్రాండు, అలాగే వచ్చేసరికి ఈ టెక్నిక్ మీకు ఉపయోగపడిందా లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది చాలా మందికి యూస్ఫుల్గాను అందు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.